హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం కోహా ఓపాక్ సంబంధించిన ఓపాక్ హెడర్ బ్యానర్స్ ఇమేజ్ని ఎలా మనం సెటప్ చేయాలనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ ఇమేజ్ని ఎక్కడ ఏ ఫోల్డర్లో మనం ప్లేస్ చేయాలి, దాన్ని ఎలా పాత్ ఎలా ఇవ్వాలి, దాన్ని ఎలా డిస్ప్లే చేయాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం అన్నమాట. ఇక్కడ మనకి హెడర్ ఇమేజ్ ముందే మనం ఏదైనా ఫోటో ఎడిటర్ ఫోటోషాప్ కానీ జింప్లో కానీ ఏదో ఒక ఫోటో ఎడిటర్లో మనం ఆ ఇమేజ్ బ్యానర్ని రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇవి చేసుకొని మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని లేకపోతే డెస్క్టాప్లో పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ ఇది Lubuntu డెస్క్టాప్ అన్నమాట. దీంట్లో ఆ మై కంప్యూటర్స్లో ఫస్ట్లో వెళ్తే దాంట్లో నేను డౌన్లోడ్ చేశాను కాబట్టి డౌన్లోడ్ ఫోల్డర్లో అది ఉందన్నమాట. డౌన్లోడ్ ఫోల్డర్లో ఇమేజ్ ఉందన్నమాట. ఆ ఇమేజ్ని header.jpg అనే ఫార్మాట్లో ఇక్కడ డౌన్లోడ్లో ఇమేజ్ ఉంది. ఆ హెడర్ ఇమేజ్ హెడర్ జేపెగ్ అనే ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ని కాపీ చేసి మనం ఫస్ట్ రూట్లోకి వెళ్ళాలి. రూట్లోకి వెళ్ళి దాంట్లో యూజర్ అని ఉంటుంది లాస్ట్లో, యూజర్ ఫోల్డర్, దాన్ని డబుల్ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే దాంట్లో షేర్ అని ఉంటుంది లాస్ట్లో, దాన్ని డబుల్ క్లిక్ చేయాలి. దాంట్లో మనకి కోహా ఉంటుంది అన్నమాట. షేర్లో కోహా ఉంటుంది అన్నమాట. కోహాని డబుల్ క్లిక్ చేయాలి. దాంట్లో ఓపాక్ ఉంటుంది, దాన్ని డబుల్ క్లిక్ చేయాలి. దాంట్లో మనకి హెచ్డి డాక్స్ అని ఉంటుంది. ఇది డిఫాల్ట్ ఫోల్డర్ అన్నమాట. దీంట్లో ఏ ఇమేజ్ అయినా ఎక్కడైనా డిస్ప్లే అవ్వాలంటే ఈ ఫోల్డర్లో మనం ప్లేస్ చేయాలన్నమాట. ఈ ఫోల్డర్లో మనకి ఇక్కడ పేస్ట్ చేయాలి. ఇక్కడ డైరెక్ట్ పేస్ట్ రాదు. అక్కడ టూల్స్లోకి వెళ్ళేసి ఓపెన్ యాజ్ ఏ రూట్ అని ఓపెన్ చేసి అప్పుడు మన రూట్ పాస్వర్డ్ ఇచ్చి అప్పుడు పేస్ట్ చేస్తే మనకి అక్కడ ప్లేస్ అవుతుంది అన్నమాట, కాపీ అవుతుంది. రూట్లో మన పర్మిషన్స్ ఇవ్వాలన్నమాట. ఆ పర్మిషన్ ఇస్తే అప్పుడు పేస్ట్ అవుతుంది. చూడండి అక్కడ పాత్ చూడండి, యూఎస్ఆర్, షేర్, కోహా, ఓపాక్, హెచ్డి డాక్, ఈ మాట మొత్తం పాత్ అది. మనం ఇమేజ్లో పాత్ ఇచ్చేప్పుడు హెచ్డి డాక్లో సంబంధించిన డైరెక్ట్గా ఇస్తే సరిపోతుంది అన్నమాట. అంటే హెచ్డి డాక్ అనేది డిఫాల్ట్ ఫోల్డర్ అన్నమాట. ఆ ఫోల్డర్లో ఇమేజెస్ మనకి డిస్ప్లే ఎక్కడైనా ఇవ్వడానికి మనకు అక్కడ ప్లేస్ చేయాలన్నమాట. ఇక్కడ ఇమేజ్ చూడండి. ఇమేజ్ కూడా ఒకసారి మనం ఇమేజ్ సైజు కూడా చూద్దాం. ఇమేజ్ సైజు కూడా ఇక్కడ ఇమేజ్ సైజు ఓపెన్ అవుతుంది. ఇమేజ్ ఇక్కడ ఇమేజ్ చూడండి. ఇది ఇమేజ్ పైన 720 దగ్గర నుంచి 9x90 ఉంటుంది. 90 అనేది హైట్, 728 అనేది అది విడ్త్ అన్నమాట. దాన్ని మనం అక్కడ 100% అని ఇస్తే మనకి కరెక్ట్గా బ్యానర్ మొత్తం హెడర్ మొత్తం ప్లేస్ అవుతుంది అన్నమాట. ఇది నేను సైజ్ చేసిన సైజ్ అన్నమాట. జనరల్గా ఆ సైజులోనే మనం చేసుకోవచ్చు. ఆ సైజులో చేసుకొని దాన్ని అక్కడ విడ్త్ హైట్ 100% అని ఇస్తే మనకు అవుతుంది అన్నమాట. ఇది ఇమేజ్ సైజు మనం రెడీ చేసుకుంటాం. అది ఫోటోషాప్లో చేసుకోవచ్చు, ఇంకెక్కడైనా ఇమేజ్ ఎడిటర్లో చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ టూల్స్లో క్లిక్ చేయాలన్నమాట. టూల్స్లో క్లిక్ చేస్తే టూల్స్లో HTML కస్టమైజేషన్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఫస్ట్ టూల్స్ క్లిక్ చేస్తున్నాం. ఇక్కడ మనకి చూడు HTML డాక్ కస్టమైజేషన్లోకి వెళ్ళాలి. HTML కస్టమైజేషన్లోకి వెళ్ళేసి అక్కడ మనకి న్యూస్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయాలి. ప్రీవియస్ వీడియోలో మనం చూసాం, హెడర్లో టెక్స్ట్ ఎలా ఇచ్చామో చూసాం అన్నమాట. టెక్స్ట్ ఇప్పుడు ఇమేజ్ ఇస్తున్నాం అంతే, ఇంకేం లేదు తేడా. ఇప్పుడు దీంట్లో అక్కడ మనకి హెడర్ ప్లేస్ ఓపాక్ హెడర్ సెలెక్ట్ చేసుకుంటాం. లొకేషన్ మనకి కింద మన టైటిల్ ఇస్తాము. సేమ్ టెక్స్ట్కి ఇచ్చినట్టే ఇక్కడ ఇమేజ్ ఇస్తాం అంతే తేడా.
ఇక్కడ ఈ ప్లేస్లో మనకి ఇప్పుడు ఇమేజ్ ఇన్సర్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇమేజ్ ఆ ఫోల్డర్లో ఆల్రెడీ పెట్టుకున్నాము. ఇక్కడ ఇమేజ్ ఇస్తామన్నమాట. ఇక్కడ ఇమేజ్ అనే దగ్గర క్లిక్ చేయాలి. ఇమేజ్ అనే దాన్ని క్లిక్ చేసి ఇన్సర్ట్ ఇమేజ్ దగ్గర ఇప్పుడు పాత్ అడుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఆ డిఫాల్ట్ http://127.0.1.1 అది వచ్చేసి డిఫాల్ట్ లోకల్ హోస్ట్ కోహా లోకల్ హోస్ట్ పోర్ట్ అన్నమాట, డిఫాల్ట్ పోర్ట్. దాని తర్వాత డైరెక్ట్గా header.jpg అని పెట్టేయచ్చు. ఇంకా ఆ పాత్ అంతా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓన్లీ డైరెక్ట్గా ఇక్కడ చూడండి కింద హెడర్ డిస్ప్లే అన్నమాట. ఈ ఇమేజ్, ఈ హెడర్ ఇమేజ్, ఈ బ్యానర్ డిస్ప్లే అన్నమాట. ఇది మనకి ఆ పాత్ ఇస్తామంట, header.jpg. అది ఆల్రెడీ ఇమేజ్ మనం చేసుకొని ఆ ఫోల్డర్లో పెట్టామన్నమాట. ఇప్పుడు సేవ్ చేసుకుంటాం. సేవ్ చేసి ఇప్పుడు మనకి సేవ్ చేస్తే అక్కడ లిస్ట్ చూపిస్తుంది. ఇప్పుడు మనకి OPACలోకి వెళ్ళాలన్నమాట. ఇక్కడ OPACలో హెడర్లో డిస్ప్లే అవుతుంది అన్నమాట. ఇంకా కొంచెం గ్యాప్ ఉంది. దాని గ్యాప్ మనం కరెక్ట్గా 100% మొత్తం హైట్ విడ్త్ 100% ఆ ఇమేజ్ కవర్ కావాలంటే దానికి మన విడ్త్ హైట్, ఆ ఇమేజ్ యొక్క విడ్త్ హైట్ 100% ఇస్తే అది మొత్తం హెడర్ మొత్తం ఆ బ్యానర్ సెట్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఎడిట్ చేస్తున్నాను. ఎడిట్ చేసి అక్కడ ఇమేజ్ చూడండి, ఆ ఇమేజ్ దగ్గరికి వెళ్ళేసి వన్ ఇమేజ్ క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు కింద విడ్త్ హైట్ ఇచ్చినారు కదా, విడ్త్ హైట్ అది 100% ఇస్తే ఆ పైన బ్యానర్ మొత్తం టోటల్ బ్యానర్, టోటల్ హెడర్ ప్లేస్ ఎంత ఉందో మొత్తం సెట్ అయిపోతుంది అనమాట. 100% ఇచ్చేసి సేవ్ చేస్తున్నాను. 100% ఇచ్చేసి సేవ్ చేస్తుంటే ఇప్పుడు ఫుల్ లెంగ్త్ బ్యానర్ వస్తుంది అనమాట. ఇమేజ్ కొంచెం సైజు తక్కువైనా ఆ 100% ఇస్తే మొత్తం కవర్ చేస్తుంది. ఇప్పుడు సేవ్ చేశాను. ఇప్పుడు OPACలోకి వెళ్ళి మళ్ళీ రీఫ్రెష్ ఇస్తున్నాను. OPACలోకి వెళ్ళి రీఫ్రెష్ ఇస్తున్నాను. ఇప్పుడు మొత్తం కవర్ అవుతుంది చూడండి. 100% బ్యానర్, ఫుల్ బ్యానర్ వస్తుంది అన్నమాట. ఈ విధంగా మనం హెడర్స్లో ఇమేజ్ని మనం సెట్ చేసుకోవచ్చు అన్నమాట OPACలో. ఆ ఇమేజ్ని మనం ముందే ఫోటోషాప్లో కానీ లేకపోతే ఇంకేదైనా ఇమేజ్ ఎడిటర్లో మనం ఫస్ట్ ఇమేజ్ని సెట్ చేసుకొని ఆ ఇమేజ్ని ఆల్రెడీ ఫస్ట్ చెప్పినట్టు ఆ ఫోల్డర్ హెచ్డి డాక్ ఫోల్డర్లో పెట్టి అక్కడ నుంచి ఇక్కడ పాత్ ఇవ్వాలన్నమాట. ఈ దీంట్లో ఇక్కడ మామూలుగా కింద మామూలు సెట్ చేస్తుంటాం. మామూలు సెర్చింగ్ కింద మామూలుగానే ఉండదు OPACలో. ఆ పైన హెడర్ మన టెక్స్ట్ ఇంతకుముందు ప్రీవియస్ అంటే టెక్స్ట్ చూపించాము. దీంట్లో ఏంటంటే మనం ఇమేజ్ చూపిస్తున్నాం. ఇమేజ్ కొంచెం అట్రాక్ట్గా బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట OPAC పైన ఇమేజ్ ఇస్తే అన్నమాట. ఈ విధంగా మనకు ఇమేజ్ సెర్చుకోవచ్చు. ఇక్కడ కింద మామూలు సెర్చ్ యూజర్స్ అలా సెర్చ్ చేస్తుంటారు కింద. ఈ విధంగా మనకి OPACలో హెడర్ బ్యానర్ మనం ఈ విధంగా సెట్ చేయొచ్చు అన్నమాట. హెడ్ బ్యానర్స్ చాలా ఈజీగా ఉంటుంది. ఆ ఇమేజ్ని ముందే మనం డిజైన్ చేసి పెట్టుకోవాలి. ఇది హెడర్ ఇమేజ్, ఈ విధంగా చేయొచ్చు. దీని కింద కొన్ని మెనూస్ వచ్చేట్టుగా మనం ఎలా చేయాలో అవన్నీ నెక్స్ట్ వీడియోలో అడ్వాన్స్ HTML క్యాష్ స్టైల్ షీట్స్ ఎలా ఉపయోగించాలో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.